తాజాంశాన్ని చూస్తున్నాం. జగన్ రెడ్డపాల పర్యటనలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని అంబటి రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయడానికి గల కారణాలేంటి? షాహీన్, ఈ నెల 18వ తారీఖున వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపల్ల పర్యటన సందర్భంగా పలు చోట్ల వైకాపా శ్రేణులు అలాగే వైకాపా నేతలు నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున హడావుడి చేయడం, ర్యాలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ర్యాలీలో సంబంధించి 2 వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పల్నాడు పోలీసులు ఈ విషయం మీద పెద్ద ఎత్తున దృష్టి సారించి ప్రధానంగా ఏవైతే ఆంక్షలు విధించారో ఆంక్షలు ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తుల మీద, అదేవిధంగా వైకాపా నాయకులు నేతల మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అయితే కేసు నమోదైంది. ఆ జగన్ ర్యాలీ సందర్భంగా పల్నాడు జిల్లా సరిహద్దు ప్రాంతమైన పంటపూడి వద్ద బారికేడ్లు పెట్టి పోలీసులు నిబంధనలకు అనుగుణంగా ర్యాలీకి అనుమతించకుండా నిలుపుదల చేసేసరికి అప్పటి అంబటి రాంబాబు అదేవిధంగా అతని సోదరుడు అంబటి మురళి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున పోలీసుల మీద ధ్వజమెత్తుతూ మండిపడుతూ వాళ్ళని ఇష్టానుసారంగా దూషిస్తూ అదేవిధంగా బారికేడ్లను తోసివేసి కూడా మా ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లో మేము ర్యాలీ నిర్వహించి తీరుతాం, మమ్మల్ని అడ్డుకునేది ఎవరు, మాకు అడ్డు చెప్పేది ఎవరు అన్న తీరుగా పోలీసులు వాళ్ళ ఎదురుకు ఆటంకం కలిగించడమే కాకుండా వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళని నెట్టివేయటం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే అంబటి రాంబాబు మీద అతని సోదరుల మీద కేసు నమోదైంది. అయితే తాజాగా గుంటూరు పరిధిలో నల్లపాడు అదేవిధంగా పాదగుంటూరు స్టేషన్ లో కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిన్న ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే మొదటగా ఈ సింగయ్య మృతి అనేది జగన్ కాన్వాయ్ కాకుండా జగన్ కాన్వాయ్ తో పాటు ఉన్న వైకాపా నేత ఒక వాహనం తగిలి ఢీకొని అతను గాయపడ్డాడు, తర్వాత మరణించాడని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయి విచారణ చేపట్టే క్రమంలో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఆ వాహనం వైకాపా నేతది కదని ఏకంగా మాజీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం కిందే ఆ సింగయ్య అనే వ్యక్తి పడ్డాడని కూడా పోలీసులు తమ యొక్క ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు, ఆ స్థానికంగా ఉన్నటువంటి వివిధ వీడియోలను పరిశీలించిన మీదట ఆ ప్రమాదము జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పట్టడం వల్లే జరిగిందని చెప్పి అందువల్లే సింగయ్య ప్రాణాలు కోల్పోయాడని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే జగన్ మాజీ సీఎం కావడం, ఆ స్థాయి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలంటే ఒక ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు, అదేవిధంగా వారి దగ్గర నుంచి ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడం కోసం వాళ్ళు సమాచారం పై స్థాయి ఉన్నతాధికారులు చేరవేశారు. అయితే నిన్న వచ్చిన వీడియోలో ఒక మనిషి జగన్ వాహనం కింద పడ్డట్టు మాత్రమే వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా మరొక వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో అయితే సింగయ్య వ్యక్తి పూర్తిగా జగన్ వాహనం కింద పడ్డట్టు, ఆ జగన్ వాహనం కింద పడ్డప్పటికి కూడా గమనించుకోకుండా వాహనం ముందుకు వెళ్ళినట్టు, ఆ క్రమంలో అతను తీవ్రంగా గాయపడ్డట్టు కూడా ఆ వీడియోలో మనకి తాజాగా కనిపిస్తుంది. అయితే ఆ టైంలో వైకాపా శ్రేణులు అదేవిధంగా వైకాపా నేతలు పెద్ద ఎత్తున జగన్ తో అభివాదం తెలిపేందుకు జగన్ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆ హడావుడి చేస్తున్న నేపథ్యంలో అసలు ఆ వాహనం కింద ఒక వ్యక్తి పడిన విషయం కూడా జగన్ కానీ వైకాపా నేతలు కానీ గమనించుకోలేదు. వాహనం ఆగిపోయినప్పుడు కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా కేవలం వాళ్ళ యొక్క హడావుడి జగన్ నినాదాలతో అదే అభివాదం తెలుపుకుంటూ ఒక హడావుడి హల్చల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు వాహనం కింద ఒక వ్యక్తి పడ్డాడని చెప్పి అక్కడ స్థానిక డ్రైవర్ కి అదేవిధంగా వాళ్ళ వైకాపా సైనికులు బలంగా చెప్పి అతను బయటికి పక్క తీయడం జరిగింది. ఇవన్నీ కూడా వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సింగయ్య అనే వ్యక్తి పూర్తిగా జగన్ వాహనం కిందే పడి మరణించడానికి కూడా నల్లపాడు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చారు. అయితే దీని మీద పూర్తి స్థాయి నివేదికని సమాచారాన్ని అయితే ఉన్నతాధికారులకు చేరవేశారు. ఈ క్రమంలోనే నల్లపాడు పోలీసులు పూర్తిగా గుంటూరు నగరానికి ప్రవేశించిన కానించి వెళ్లేంత వరకు కూడా ఎక్కడెక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఎవరెవరు ఎలా ప్రవర్తించారనే దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుతో పాటు మరికొంత నేతలపై కూడా అదేవిధంగా వైకాపా శ్రేణుల మీద కూడా నల్లపాడు అదేవిధంగా పాదగుంటూరు స్టేషన్ పరిధిలో కేసులు అయితే నమోదు చేశారు. షాహీన్, ధన్యవాదాలు వీరాంజనేయులు.